కాలంలో ఇద్దరి ప్రముఖుల మరణాలు చర్చనీయాంశమయ్యాయి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. మొదటిది ప్రవీణ్ కుమార్ పగడాల, క్రైస్తవ మత ప్రబోధకుడు, హైదరాబాదుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన హైదరాబాద్ నుంచి 2 వీలర్ మీద రాజమండ్రి వస్తుండగా రాజమండ్రి సమీపంలో రాజానగరం దగ్గర తుప్పల్లో గాయాలై మోటార్ సైకిల్తో పాటు పడి ఉండటాన్ని గమనించి ఆయన మృతి చెందాడని తెలుసుకొని పోస్ట్ మార్టంకు తీసుకువెళ్లారు. ఇది ఒక సంచలనమైంది. దానితో పాటు ముప్పవరపు వీరయ్య చౌదరి, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతి దారుణంగా సాయంత్రం సమయంలో కిరాతకంగా ఆయన్ని చంపేశారు. ఇది కూడా చాలా చర్చనీయాంశమైంది. ఈ 2 మరణాలు, మొదటిది పగడాల ప్రవీణ్ కుమార్ది హత్యని కొంతమంది, యాక్సిడెంట్ అని కొంతమంది, ఇది చాలా వివాదాస్పదమైంది కూడా. పోస్ట్ మార్టం సమయంలో క్రైస్తవ మత పెద్దలందరూ పోస్ట్ మార్టం చేయటానికి వీల్లేదు, ఇది హత్య, దీని మీద కేసు పెట్టి దోషుల్ని శిక్షించాలి అని ఆందోళన చేశారు. పోలీసు వారు, ప్రభుత్వం దీని మీద న్యాయ విచారణ జరుపుతాము, చట్ట ప్రకారం కారణాలు తెలుసుకుని శిక్షిస్తాము అని హామీ ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం జరిగింది. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ప్యూర్ యాక్సిడెంట్ అని, ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న సమయంలో జరిగినటువంటి ప్రమాదంలో ఆయన మరణించాడని, మధ్యలో ఆయన మద్యాన్ని కూడా సేవించాడని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టుని ఎవరూ నమ్మడం లేదు. ముఖ్యంగా క్రైస్తవ మత ప్రబోధకులు దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది అవాస్తవమని, ఒక దారుణమైన హత్య అని వారు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పోలీసు వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ, పోలీసు వారు చెప్పినటువంటి వాస్తవాలని భావిస్తున్నటువంటి వాటిని కానీ నమ్మటం లేదు. ప్రజల్లో ఒక వర్గం నమ్మటం లేదు, క్రైస్తవ మత ప్రబోధకులు నమ్మటం లేదు. ఇది కేవలం హత్య మాత్రమే, దీన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తూ ఉన్నది. అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేని స్థితికి ప్రజలు వస్తున్నారనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇది ప్రవీణ్ పగడాల విషయంలో.